ఆగస్టు 1979 గుజరాత్లో ఉండే రాజ్కోట్ ప్రాంతం దగ్గరలో కొన్ని రోజులుగా ఆగకుండా భారీ వర్షాలు కురిశాయి. ఆ ప్రాంతంలో ఉండే మాచు నది యొక్క సమీప ప్రాంతాలు ఈ నాన్ స్టాప్ నదుల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. రోజులు గడుస్తుండగా వర్షం తీవ్రత పెరగడంతో వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ వాళ్ళ యొక్క అన్ని పనుల్ని మానుకొని ఇంట్లోనే ఉండేవారు. ప్రభుత్వమే రెస్క్యూ టీమ్స్ ద్వారా వీళ్ళ యొక్క ఇళ్లకు వచ్చి ఫుడ్ సరఫరా చేసేవారు. ఇలా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఎప్పుడు వర్షం ఆగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా ఎదురు చూడడం వీళ్ళకి కొత్త కాదు. ప్రతి వర్షాకాలంలో ఇలా వర్షాలు పడడం, దాని కారణంగా ఆ మచు నది యొక్క ప్రవాహం పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ఈ విధంగా జరుగుతుందనే 1972లో ఒక వంతెనను కూడా నిర్మించారు. ఈ వంతెన దాదాపు 70 మిలియన్ల క్యూబిక్ వాటర్ని స్టోర్ చేయడానికి కట్టింది. ముందే వాటర్ ఎక్కువగా ఉండడం, దానితో పాటు ఈ వర్షాలు ఆగకుండా పడడంతో ఆగస్టు 10వ తారీఖు కల్లా ఆ డ్యామ్ ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇంకా ఇది జరిగి ఒక రోజు అలా అవుతుంది. ఒక పక్క చూస్తే డ్యామ్ యొక్క గేట్స్ ఫుల్ కెపాసిటీతో వదులుతున్నప్పటికీ వాటర్ మాత్రం స్టోర్ చేసుకోలేకపోతుంది. మరొక పక్క ఈ విపరీతమైన వర్షాలు ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. ఇలాంటి సన్నివేశంలో మధ్యాహ్నం 3:30 సమయానికల్లా ఒక్కసారిగా డ్యామ్ విరిగిపోయి అంతటి వాటర్ ఫోర్స్తో ఊరి మీదకి రావడం మొదలైంది. ఆ డ్యామ్కి దగ్గరలో ఉండే మార్బీ టౌన్ వైపు కొన్ని కోట్ల గ్యాలన్లలో వాటర్ ఒక తాటి చెట్టు అంత ఎత్తుతో టౌన్లోకి వచ్చి అసలు ఊహించని విధ్వంసం సృష్టించింది. ఒక్క అరగంటలో ఆ మొత్తం ప్రాంతంలో వచ్చిన ఈ వరదల్లో ఎంతోమంది ఈత రాక లేదా ఈత వచ్చినా అంతసేపు ఈదలేక ఆ వరద ప్రభావితం వల్ల కొట్టుకుపోయారు. ఇన్సిడెంట్ జరిగిన రోజు రెస్క్యూ టీం వచ్చి కొంతమందిని కాపాడింది, కానీ ఆ పాటికే జరగవలసిందంతా జరిగిపోయింది. అసలు ఈ విపత్తు ఏ విధంగా జరిగిందంటే కొన్ని నెలల వరకు ఏదో ఒక చోట్లో ఏదో ఒక డెడ్ బాడీ కనిపిస్తూనే ఉండేది. చాలా ప్రాంతాల్లో అసలు రెస్క్యూ టీం కూడా వెళ్ళలేనంతగా ఎఫెక్ట్ అయిపోయాయి. అప్పటి ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్ ఈ విషయం మీద స్పందించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని కూడా రంగంలో దింపారు. ఈ నగరం అంతా ఒక్క అరగంటలో మునిగిపోయింది, కానీ ఈ వరద నీళ్ళు పోయి ఆ నగరం కొంచెం మునుపటి రూపు రావడానికి దాదాపు 10 రోజులు పట్టింది. ఈ 10 రోజుల్లో ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో ఎవరికీ తెలీదు. ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది సరైన ఫుడ్ దొరకకే చనిపోయారు. అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ వరదల కారణంగా దాదాపు 1800 మంది వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయారు. కానీ అన్అఫీషియల్గా దాదాపు 25,000 మంది ఈ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయారు. మరియు ఎంతోమంది అనాథలైపోయారు. మరికొంతమంది కుటుంబరీత్యం ఈ వరదల కారణంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వాళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బులు, నెలల తరబడి కష్టపడి పెంచిన పంట, కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇవన్నీ ఒక్క అరగంటలో వరద పాలైపోయాయి. ఇంకా పశువుల గురించి అయితే లెక్కే లేదు. ఇంత ట్రాజెడీ కారణంగా దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ వల్ల 1979లోనే 100 కోట్లకు పైనే నష్టం వచ్చింది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రకారం చూస్తే అది సుమారు 2,500 కోట్లకు సమానమవుతుంది. అయితే ఇన్సిడెంట్ అంతా జరిగాక జనాలకి మెయిన్గా కోపం వచ్చిన విషయం ఏంటంటే కూలిపోయిన ఆ డ్యామ్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కూడా అక్కడికి ముందుగానే ఆ డ్యామ్ని కట్టలేదు. ఈ లోకల్ పీపుల్ అన్ని వేల గ్యాలన్ల వాటర్ వృధాగా సముద్రంలో కలిసిపోవడం ఇష్టం లేక ఎంతో పోరాడి ఈ డ్యామ్ని శాంక్షన్ చేయించుకున్నారు. దీని కారణంగా అటు ఇరిగేషన్కి సహాయపడుతుంది, మరొక పక్క ఫ్లడ్స్ కూడా రాకుండా చూసుకుంటుందని. అండ్ వాళ్ళు అనుకున్నట్టుగానే 1970 కల్లా ఈ డ్యామ్ పనులు మొదలయ్యాయి. మొదలుపెట్టిన ఒక 6-7 సంవత్సరాలు అంటే 1966-67 కల్లా ఈ డ్యామ్ యొక్క పని పూర్తయ్యాయి. అంటే కేవలం డ్యామ్ పూర్తయిన 2 సంవత్సరాలకే కెపాసిటీ తట్టుకోలేక ఈ డ్యామ్ కూలిపోయింది. మనం ఈ ఇన్సిడెంట్ని కేవలం ప్రకృతి వైపరీత్యంగానే చూడకూడదు. ఎందుకంటే ఇందులో కొన్ని మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఈ డ్యామ్కి ఫాస్ట్గా వాటర్ని పంపించే క్యాపబిలిటీ లేదు. అండ్ మరొకటి ఈ డ్యామ్ని కట్టడానికి లో క్వాలిటీ బ్రిక్స్, సిమెంట్ని వాడడం వల్ల 2 సంవత్సరాలే అయినప్పటికీ డ్యామ్ పగిలిపోయింది. మరియు సరైన మెయింటెనెన్స్ లేక ఇంకా వెదర్ రిపోర్ట్స్ యొక్క గైడెన్స్ కూడా పాటించలేదు. ఒకవేళ ఈ డ్యామ్ కెపాసిటీ తక్కువే అయినప్పటికీ ఈ గైడెన్స్ కానీ టైం టు టైం పర్ఫెక్ట్గా పాటించి వాటర్ని వదిలేసేటట్టయితే ఈ ప్రాబ్లం రాకపోవచ్చు. ఇలా కేవలం కొంతమంది చేసిన తప్పిదం వల్ల అన్యాయంగా కొన్ని వేల మంది యొక్క జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ డిజాస్టర్ మీద ఎన్నో డాక్యుమెంటరీస్ మరియు 1984లో ఒక సినిమా కూడా వచ్చింది. అయితే వీటన్నిటికంటే దేశ ప్రజల్ని ఎక్కువగా కదిలించింది BBC డాక్యుమెంటరీ. ఈ సంస్థ వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి ప్రజల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఆ రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే ఆ ప్రాంతం వాళ్ళంతా మునుపటిలా లేరు. ఏదో తెలియని భయం వాళ్ళని ఎల్లప్పుడూ వెంటాడేది. ముఖ్యంగా వర్షం పడినా లేదా ఏదైనా ఎక్కువ మొత్తంలో నీటిని చూసినా వాళ్ళు భయపడేవారు. ఎంతోమంది డిప్రెషన్కి గురై చాలామంది మెంటల్గా కూడా డిస్టర్బ్ అయ్యారు. అయితే ఇంకా కాలమే సమాధానం చెప్తుంది అన్నట్టు కాలం గడుస్తుండగా మెల్లగా ఈ సమస్య సరిదిద్దుకుంటూ
ఇంకొంతకాలానికి నగరం మళ్ళీ పునఃప్రారంభం అవ్వడం మొదలుపెట్టింది. ఈ విధంగా మళ్ళీ అడుగులో అడుగు ఎదుగుతూ ఇప్పటికి పూర్వరూపం వచ్చి మునుపటి దశకు చేరుకుంది. ఎన్నో సిరామిక్ ఇండస్ట్రీస్ ఇంకా ఎంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది. ముఖ్యంగా ఆ డ్యామ్‌ని ప్రభుత్వం మళ్ళీ ఎంతో బలంగా నిర్మించింది. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మరింత డెవలప్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ బలపడడానికి ఈ విపత్తు కూడా ఒక కారణమే. మరియు ఎన్నో కొత్త డ్యామ్స్‌ని నిర్మించడం జరిగింది. మరియు పాత డ్యామ్స్‌ని క్వాలిటీ చెక్ చేయించి ఏదైనా చేంజెస్ ఉంటే కొత్తవి చేయించడం వంటివి చేశారు. ఫైనల్‌గా ఈ డిజాస్టర్ జరిగినప్పుడు చూసిన వాళ్ళు ఈ రోజుకి కూడా చాలామంది ఆ ప్రాంతంలో బతికే ఉన్నారు. కానీ ఆ రోజు జరిగిన సన్నివేశమంతా ఒక నీడలా ఈ 45 ఏళ్లుగా వాళ్ళని వెంటాడుతూనే ఉంది. అండ్ ఇప్పటికి కూడా ఆ సంఘటన గురించి మాట్లాడితే వాళ్ళకి తెలియని భయం ఏదో పుడుతుంది. ఇలాంటివి విన్నప్పుడే అనిపిస్తుంది ప్రకృతి తలుచుకుంటే మానవ ఉనికిని అంతం చేయగలదని. మరి మొత్తం ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఎక్స్‌ప్లనేషన్ గాని మీకు నచ్చినట్టయితే లైక్ రూపంలో తెలియజేసి అండ్ కామెంట్ సెక్షన్‌లో ఉండే హైప్ బటన్ మీద క్లిక్ చేయండి. దీని కారణంగా ఇది మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.